ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు నా యొక్క శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ 17వ దినమును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినము ఆ దేవాది దేవుడు బయలుపరిచిన వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన కృపను చూపుట మానలేదు. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ మాట ఆయన తన కృప చూపుట మానలేదు అనే మాట అబ్రహాము ఇంటిలో పెదదాసుడైనటువంటి ఎలియాజరు గారు పలికిన మాట. ఆదికాండము 24వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆ మనుషుడు తల వంచి, ఆ మనుషుడు అంటే ఎలియాజరు, యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనే మాట. ఈ మాట ఆయన రిబ్కా ఎదుట జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తాడు. నిజమండి, దేవుడు తన దాసుల పట్ల, తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఆయన కృప చూపడము మానడు. ఎందుకు మానడు అంటే ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు గనక తన కృప చూపడము ఆయన మానడు. నాడు నేడు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు నీ పట్ల చూపుతూ ఉన్న కృప అది మారని కృప, అది మానని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మనము. అబ్రహాము దాసుడు ఈ ఎలియాజరు నాహోరు పట్టణానికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా రిబ్కాను కనుగొని తీసుకొని రావాలి. అయితే తన పనిలో, తన ప్రయత్నములో, తన ప్రార్థనలో దేవుడు తనకు కృప చూపించాడని, కృప చూపుట మానలేదని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనే మాట ఈ భాగంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇతడు. రెండవదిగా ప్రార్థనాపూర్వకముగా దైవ నడిపింపు కలిగిన వాడు ఎలియాజరు. రెండవది ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడు. గనుక ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనాపూర్వకముగా దైవ నడిపింపునకు ప్రాధాన్యతనిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, ప్రార్థన ప్రభావము వారిపైన పనిచేస్తూ ఉంది. ఆ ప్రార్థనలోనే దేవుడు వారిపైన కృప చూపుట మానడు. ఈరోజు నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో మరువక మానక ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీవు చేసే ప్రార్థనలు ఆయన వింటున్నాడు గనక ఆయన నీయందు తాను ఉంచిన కృపను మానడు. మానకుండా ఆయన కృపను చూపుతూ సమయము వచ్చినప్పుడు ఆయన నీ జీవితములో జరగవలసిన కార్యమును ఆయన సఫలం చేస్తాడు. ఇక్కడ మనము ఎలియాజర్ గారి జీవితంలో అదే జరిగింది. తన యజమానుడు అబ్రహాము ఏ పనినైతే తనకు అప్పగించి పంపించాడో, ఆ పనిని ప్రారంభించడానికి ముందు, తాను ప్రయాణించడానికి ముందు ప్రార్థనాపూర్వకంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. గనుక దేవుడు తాను వెళ్ళిన పనిని ఆయన జరిగించాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వలన జరిగే కార్యాలు గొప్పవి అని ఈ వాగ్దానంలో మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన తన బిడ్డల పట్ల కృప చూపుట మానని దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన తన కృపను, అపారమైన కృపను చూపడము మానని దేవుడు. గనక ఆ కృపకు నీవు నేను పాత్రులమయ్యాము. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, కృప అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించడము, ఉచితముగానే అన్నీ అనుగ్రహించడము. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు మనము దేవునికి స్తోత్రాలు, మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలియాజరు వలె దైవ నడిపింపునకు విశ్వాసముతో అడిగితే మన దేవుడు, మన యేసయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్నది ఈ వాగ్దానంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీవు దైవ నడిపింపుకు, దైవ చిత్తానికి నీవు అప్పగించుకున్న కారణము చేత
దేవుని చిత్తమునకు విధేయత చూపిన కారణము చేత దేవుడు నీ జీవితంలో 3 కార్యాలు చేస్తాడు. 1, కృపచూపుట మానడు. 2, నీ ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు. 3, నీ జీవితకాలమంతా నీవు సంతోషించే కార్యము ఆయన చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన నా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు అబ్రహాము ఇంటిలో పెదదాసుడైనటువంటి ఎలియాజరు నోట నుంచి మీరు పలికించిన మాట, ఆయన తన కృపను చూపుట మానలేదు అని. అవును తండ్రి, అబ్రహామును పిలిచిన నాట నుంచి అబ్రహాము జీవితకాలమంతా అబ్రహాముకు నీవు కృప చూపుట మానకుండా అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడవు. అలాగుననే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారిని మీ బిడ్డలుగా అంగీకరించి నాట నుండి నేటి వరకు కూడా వారిపైన కూడా మీరు కృప చూపుట మానడం లేదు. అందుకై మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కృప అపారమైనదని మీరు జ్ఞాపకం చేశారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుల జీవితాలలో ఎవరికి ఏది కొరతగా ఉందో అవన్నీ కూడా యేసునామమున తీరునుగాక. సంతానం విషయములో, ఉద్యోగ విషయములో, వ్యాపార విషయములో మీ కార్యములు జరిగిస్తూనే కృపను చూపుమని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము ఎంతమంది నైనా వివాహ దినములు జరిగించుకుంటూ ఉన్నారో, జన్మదినములు జరిగించుకుంటూ ఉన్నారో వారిని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నిండారుగా దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని ఆశీర్వాదము, అపారమైన కృప ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకును నీ ఇంటి వారికిని సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభువునందు ప్రియ కుమారుడ, కుమార్తె, ఎంతోమంది దేవుని కృపకు అపాత్రులై ఈ లోకములో జీవిస్తూ వేదనలో, శోధనలో, భయముతో భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు. గనక అలాంటి వారికి ఈ వాగ్దానము ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వాగ్దానం వారికి షేర్ చేసి నీవు దీవెన పొందాలని ప్రభువు పేరట నేను నిన్ను వేడుకుంటున్నాను. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.